స్కూల్లో పనిచేస్తున్నారు. వారు గత 25 సంవత్సరాల నుంచి ఈ తెలుగు భాషని స్కూల్స్‌లో స్టూడెంట్స్‌కి తన బాగా అభివృద్ధి చేసుకుంటూ, తను ఎక్కడ పని చేస్తున్నా సరే, పిల్లల్ని స్కూళ్ళకి తీసుకురావటానికి ఇళ్ళకెళ్ళి ఆబ్సెంటీస్‌ని ఇళ్ళకెళ్ళి తీసుకురావటం. ఎందుకంటే, నేను ధర్మవరం స్కూల్‌కి వెళ్ళాను. ప్రత్యక్షంగా చూశాను ఆయన పడుతున్న తపన పిల్లల కోసం. అలాగే రిజల్ట్స్ రాగానే మున్సిపల్ స్కూల్స్ పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ కలిసి ఆ ఊళ్ళో విజయోత్సవ ర్యాలీ జరపటం ఒక గవర్నమెంట్ స్కూల్లో మనం రేర్‌గా చూస్తాం. అది ఆయన ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా జరుపుతూ ఉండేవారు. ఈయన గత సంవత్సరం 2025లో ఈయన చదువు చెప్పింది 10థ్ క్లాస్‌లో 127 మంది పిల్లలకి. ఆ 127 మంది పిల్లల్లో 90% పైన 30 మందికి రావటం. యావరేజ్ మార్క్ అయింది. ఎప్పుడు క్రమం తప్పకుండా గత 5 సంవత్సరాల నుంచి తెలుగులో 80% ఉండటం. 100కి 100 మార్కులు సాధించిన పిల్లలు 6 99 సాధించిన వాళ్ళు 10 మంది. అలా ఎప్పుడూ కూడా తన 10థ్ ఇది ఇక్కడ పెట్టాడు చూడండి. వైవీఎస్ఎల్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ 2025 సబ్జెక్ట్ వైజ్ స్కోర్ మార్క్స్ 127 మంది పిల్లలెళ్తే 100కి 100 తెలుగులో 6 మందికి తీసుకొచ్చారు. అంటే అతను 584 మార్కులు 600కి ఆ స్కూల్లో ఫస్ట్ రావటం. 584 మార్కులు. అదే స్కూల్లో 90% దాటిన వాళ్ళు 30 మంది ఉండటం. ఇదంతా కూడా వాళ్ళ కలెక్టివ్ ఎఫర్ట్. దాంట్లో ఈయన కూడా ప్రముఖ స్థానం వహించారు. ఆ స్కూల్లో స్ట్రెంగ్త్ 1062. ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ డైరెక్టర్ కన్నబాబు ఐఏఎస్ గారి చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ 5 సందర్భంగా స్వీకరించినప్పుడు నేను ప్రత్యక్షంగా పాల్గొవటం, ఇవన్నీ కూడా నేను రికలెక్ట్ చేసుకుని ఆయన్ని ఈరోజు ఆహ్వానిస్తే ఆయన నిన్న నాకు ఫోన్ చేసి, ఏమండి 33 స్లైడ్స్ అవుతున్నాయి, 1 గంటలో అయ్యేటట్లేదు అంటే నేను చెప్పా, హడావిడిగా చెప్పద్దు, తక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ అర్థమయ్యేటట్టు చెప్పటమే మన ఉద్దేశం. 2 గంటలు చెబుతారు కానీ ఈరోజు మొదటి గంటలో ఆయన పాల్గొబోతున్నారు. శ్రద్ధగా స్వీకరించండి. ఆయన ఎక్కువగా ఫోకస్ చేసేది 10th క్లాస్లో ఏ రకంగా తెలుగును ఔపాసన పట్టాలి అనే దాని మీద ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తారు. మనందరం ఆస్వాదిద్దాం. ఓవర్ టు శ్రీ గంగాధర్ నాయుడు గారు. ధన్యవాదాలు సార్. గౌరవనీయులు పెద్దలు శ్రీ డివిఆర్ గారు సార్ గారికి, కార్యక్రమ నిర్వాహకులైనటువంటి శ్రీ ఆలివ్ మిఠాయి నిర్వాహకులు శ్రీ దొర్రాజు గారికి, పెద్దలు డాక్టర్ వెంకట్రావు గారికి, సమావేశంలో ఉన్నటువంటి ఇతర ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులకు శుభాశీస్సులు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ మిషన్ 10వ తరగతి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 18వ ఎపిసోడ్లో నన్ను ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి డివిఆర్ సార్ గారికి ధన్యవాదాలు అందిస్తూ, మరి ప్రతి ఆదివారం ఒక మిఠాయిని మన ముందు ఉంచుతున్నారు సారు. ఈ వారం తెలుగు మిఠాయి, అంటే తెలుగులో 10వ తరగతిలో మంచి మార్కులు సాధించడం ఎలా అనే అంశం మీద నా యొక్క సెషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క గొప్ప పుణ్యకార్యానికి శ్రీకారం చేస్తున్నటువంటి ఈ మహనీయులందరికీ ఒక చిన్న పద్యం ద్వారా నేను ప్రారంభిస్తున్నాను. అదేమిటంటే, ఎన్నో దానాలు ఉన్నాయి, అన్ని దానాలే కల్లా గొప్ప దానం ఏమిటయ్యా అంటే అన్నదానం కాదు, విద్యాదానం.
చూడండి, ఒక చక్కటి పద్యంలో మహనీయులు చెప్పినటువంటి పద్యాన్ని నేను ప్రారంభించి మన సెషన్లోకి వెళ్ళిపోతాను. అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నంబు జాములో నరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రమేడాదిలో పాతదగును, గృహదానమొకటి ఉత్కృష్ట దానమే గాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు, భూమి దానము మహాపుణ్యదానమే గాని భూమి అన్యుల చేరిపోవచ్చు, అరిగిపోక ఇంచుకయేని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక, నిత్యమై వినిర్మలమై నిశ్చలమై నిలిచియుండునది ఒక్క విద్యాదానము. కాబట్టి ఇలాంటి విద్యాదానాన్ని మనకు అందిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా ఇది ఇటువంటి సేవా భాగ్యాన్ని మీరందరూ ఎంచుకోవడం అనేటువంటిది మన అందరి యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను సార్. మరొక్కసారి ఈ యొక్క 18 ఎపిసోడ్లుగా మీరు పడుతున్నటువంటి ఈ యొక్క శ్రమ, దాన్ని మరి ఒక మాటలో ఒక పద్యంలో మేము చెప్పాలనుకొని నేను ఈ యొక్క పద్యాన్ని ఎంచుకున్నాను సార్. తెలుగు భాష వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి గనులు లేరు, తెలుగు తల్లి సాధు జన కల్పవల్లిరా లలిత సుగుణ జాల తెలుగు బాల అనేటువంటి ఒక పద్యం. అంటే మనం ఎక్కడున్నా సరే, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా మన యొక్క భారత జాతిని, భారతీయతను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్పేసి ఒక పద్యం సార్. ఇది మనందరం కూడా తెలుగు భాష అనేటువంటి దాన్ని కొంత జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పేసి సార్. నెక్స్ట్, పంచదార కన్నా పాల మీగడ కన్నా జుంటి తేనె కన్నా జున్ను కన్నా పనస తొనల కన్నా పాయసాన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష. భాష పట్ల ఒక చిన్న మమకారంతో ఈ యొక్క అంశాన్ని పెట్టాను సార్. తర్వాత నేరుగా మన యొక్క సబ్జెక్ట్లోకి నేను వెళ్ళిపోతున్నాను సార్. మరి 10వ తరగతిలో మనకు తెలుగులో చక్కటి 100కు 100 మార్కులు రావాలి అంటే ఏ అంశాలు మనము మనసులో గుర్తుంచుకోవాలి? మొదటగా చెప్పాల్సింది సార్, మనకు 600 మార్కులు 6 సబ్జెక్టులు సార్. 7 సబ్జెక్టులకు 600 ఉంటాయి. అందులో ప్రతి సబ్జెక్టులో కూడా 100కు 100 వచ్చినప్పుడే మనకు గత పరీక్షల్లో 600 మార్కులు సాధించినటువంటి విద్యార్థులు కూడా మనకు కనిపించారు. కాబట్టి తెలుగులో మాత్రం 100కు 100 మార్కులు రావడం అనేటువంటిది గతంలో జరిగేది కాదు. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా కరోనా తరువాత విద్యార్థులకు చక్కటి మార్కులు అనేటువంటివి వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, తెలుగులో కూడా కొంత ప్రశ్నల సరళి, ప్రశ్నపత్రం అనేటువంటిది విద్యార్థులకు సులువుగా ఉండడమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కాకపోతే విద్యార్థిలో చక్కటి నైపుణ్యం కూడా ఉన్నాయి. అందువల్ల మనకు చక్కగా 100కు 100 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం, వెసులుబాటు మనకు ఉంది. అందులో మొదటగా విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సింది చక్కటి దస్తూరి, హ్యాండ్ రైటింగ్. ముఖ్యంగా పిల్లలు అనేటువంటి వాళ్ళు చక్కటి రాత అనేటువంటిది ఉందంటే ఆ రాతతో విద్యార్థుల తలరాతలు కూడా మారిపోతాయి సార్. కాబట్టి దస్తూరి, హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది పరీక్షల్లో మనం రాసేటప్పుడు చాలా స్పష్టంగా చదివేటువంటి వారికి అర్థమయ్యే విధంగా గుండ్రటి అక్షరాలు అనేటువంటివి రాసినట్లయితే బాగుంటుంది. విద్యార్థులు ఆ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకోవాలి. రెండవ అంశము అక్షర దోషాలు లేకుండా రాయడం. ముఖ్యంగా తెలుగులో అక్షర దోషాలు అనేటువంటివి విద్యార్థులు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. ఎక్కడో ఒక చోట ఏత్వమో, ఏత్వనపల్లో, లేకుంటే ఒత్తుల దగ్గరనో ఎక్కడో ఏదో ఒక పదం దగ్గర తప్పు చేసి దాన్ని ఆ యొక్క పేపర్ రుద్దేటువంటి వాళ్ళు అక్షర దోషాలు కనిపించినప్పుడు ఆ మార్కులు అనేటువంటి వాటిని తగ్గించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ చిన్న చిన్న అక్షర దోషాలు అనేటువంటివి లేకుండా మనం ప్రయత్నం చేస్తే అక్కడ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కులు అనేటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. మరొక అంశము సమయం సార్. మనకు పరీక్షల్లో 3 గంటల 15 నిమిషాలు ఎగ్జామ్లో మనకు సమయం ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్జామినేషన్ సమయంలో మనం రాయాల్సినటువంటి ప్రశ్నలు ఎన్ని, అందులో వ్యాసరూప ప్రశ్నలు ఎన్ని, ఆబ్జెక్టివ్స్ అంశాలు ఎన్ని, అంటే భాష అంశాలు, వ్యాకరణము, పదజాలం అనేవి ఉంటాయి సార్ తెలుగుకు సంబంధించి. వాటన్నిటినీ ఒక ప్రణాళికాబద్ధంగా మనము తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి 3 గంటల 15 నిమిషాల సమయంలో చక్కగా 3 గంటల్లోపే పరీక్షను పూర్తి చేసేటువంటి ప్రణాళిక అనేటువంటి దాన్ని కూడా మనము ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ప్రశ్నపత్రం యొక్క ప్రశ్నల సరళి. ప్రశ్నపత్రము గత సంవత్సరం మనకు ఒక
పరీక్ష జరిగింది. తెలుగు పరీక్ష సప్లిమెంటరీ ఒక పరీక్ష జరిగింది. మామూలుగా సాధారణంగా మార్చి నెలలో జరిగేటువంటి పరీక్ష. ఈ యొక్క ప్రశ్నల సరళి ఎలా వచ్చింది? ఏ పాఠ్యాంశం మీద ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు? ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు? ఈ అంశాలను మనము అవగాహన చేసుకొని బ్లూ ప్రింట్ పైన అవగాహన కల్పించుకున్నట్లయితే పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడానికి చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చదవడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రచన అనేటువంటిది ఎంతైనా అవసరం సార్. దాన్ని కూడా మనము విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక మనము ప్రశ్నపత్రం మొత్తం కూడా 100 మార్కులు 3 విభాగాలుగా ఉంటుంది. అందులో మొదటి భాగానికి కింద వచ్చేసి అవగాహన ప్రతిస్పందన అనే అంశం ఉంటుంది. ఇక్కడ ఈ అంశంలో మనకు 24 మార్కులు ఉంటాయి విద్యార్థులు. ఈ 24 మార్కులను కూడా మనం సులభంగా తెచ్చుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ముఖ్యంగా అవగాహన ప్రతిస్పందనలో మొదటి ప్రశ్నగా, ఎందుకంటే మనము ఎంత చదివినా మార్కులు రాకపోతే నిరుపయోగం. చదువు అంతా కూడా అక్కడ ప్రజెంట్ చేయకపోతే మనకు మార్కులు నష్టపోతాం. కాబట్టి మొదటి ప్రశ్నగా మనకి ఏమడుగుతారు అంటే చిన్న పద్యాలు. పాఠ్యాంశాల్లో మనకు చిన్న పద్యాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ 2 పద్యాలు ఇస్తారు మనకు. ఒక చాయిస్ కూడా ఉంటుందన్నమాట. అందులో ఒక 4 ప్రశ్నలు ఇస్తారు పద్యం కింద. ఆ పద్యాన్ని చదివి పద్యాన్ని అర్థం చేసుకుంటూ జవాబులు రాయాల్సి ఉంటుంది. 4 2 8 మార్కులు. ఇది మొదటి ప్రశ్న. అందులో మనకు ఉన్నటువంటి పద్యభాగ పాఠ్యాంశాలు వచ్చేసి 6 ఉన్నాయి విద్యార్థులు. అందులో ముఖ్యంగా 3 పాఠాల్లో మాత్రమే మనకు చిన్న పద్యాలు దొరుకుతాయి. అందులో ఒకటి ప్రత్యక్ష దైవాల పాఠంలో 6 చిన్న పద్యాలు ఉన్నాయి. రెండవది శతకమాధుర్యంలో 5 చిన్న పద్యాలు ఉన్నాయి. మూడవ పాఠ్యాంశము రాజధర్మం. ఇందులో 10 చిన్న పద్యాలు ఉన్నాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సీస పద్యాలు అని ఉంటాయన్నమాట. సీస పద్యాల కింద ఇచ్చేటువంటి ఆ కంద పద్యం కావచ్చు, ఆటవెల్లి కావచ్చు, తేటగీతి కావచ్చు, ఇవి ఏవి కూడా పరీక్షలకు రావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేవలం చిన్న పద్యాలు, సీస పద్యాల కింద ఉన్నటువంటి పద్యాలు పరీక్షల్లో అడగరు. ఇక్కడ ఈ 3 పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి 21 చిన్న పద్యాలు ఉన్నాయి కదా, ఇందులో ఛాయిస్ ఉంటాయి. ఒక పాఠంలో ఒక్క ప్రశ్న పద్యం అడిగితే ఇంకో అదే పాఠంలో రెండవ పద్యాన్ని ఆ పాఠంలో అడగరు. కాబట్టి మనము ప్రత్యక్ష దైవాలు, శతకమాధుర్యం, రాజధర్మం ఈ అంశాల్లో చక్కగా 2 పాఠ్యాంశాలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే సులభంగా మార్కు తెచ్చుకోవడానికి, 8 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణను కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను. ఇక్కడ చూడండి, మనకు మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు. ఇది ఒక అద్భుతమైనటువంటి పాఠ్యాంశం. నేటి సమాజంలో తల్లిదండ్రులను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు పిల్లలు అనేటువంటి ఒక ఆలోచనను మనసులో పెట్టుకొని 10వ తరగతిలో ప్రత్యక్ష దైవాలు అనేటువంటి పాఠ్యాంశం ఇవ్వడం జరిగిందనమాట. అందులో ఉన్నటువంటి ఒక పద్యాన్ని మనము ఒక ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. ఈ పద్యాన్ని మీరు గమనించినట్లయితే ఏముందంటే, ఈ పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇస్తారు మనకు. ఫస్ట్ ప్రశ్న ఇందులో మనకు చూడండి, ఒక పద్యం. జననీ జనకుడు సద్గురుండు అనలుడు ఆత్మడనగా నీ ఏ గురును ఏ గృహస్థు చేత సుగతి వాంచ ప్రసాదితుల గుదురు అట్టివాడే సూవే ధర్మాత్ముండు వసుధ మీద. ఇక్కడ మనకు ఈ పద్యం అంతా చదివిన తర్వాత కింద ప్రశ్నలు ఉంటాయి. పద్యంలో ఎంతమందిని పూజించాలని కవి చెప్పాడు. ఇక్కడ కౌశికుడు అనేటువంటి అతనికి ధర్మవ్యాధుడికి మధ్య జరిగేటువంటి సంభాషణ ఏదైతే ఉందో దానిని మనకు ఈ పద్యంలో చెప్పారు, ఈ పాఠంలో వివరించారనమాట. ఇక్కడ పద్యంలో ఏం చెప్తున్నారంటే, జనని అంటే తల్లి, జనకుడు అంటే తండ్రి, జనని జనకుడు, అనలుడు గురువు, గురువు అంటే మనకు చదువు చెప్పినటువంటి గురువులు, అనలుడు అంటే అగ్ని, ఆత్మ. ఈ 5గురిని పద్యంలో ఎంతమందిని పూజ చెప్పాలంటే 5 మంది అని చెప్పి 5గురు అని రాస్తే చాలు, మీకు 2 మార్కులు వస్తాయి. అదేవిధంగా ధర్మాత్ముడు అని ఎవరిని అంటారు? ఇక్కడ ధర్మాత్ముడు అంటే తల్లిదండ్రులను, గురువును ఎవరైతే పూజిస్తారో అటువంటి వారిని ధర్మాత్ముడు అంటారు. ఈ విధంగా ఒక పద్యం ఇచ్చి 4 ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనకు ఛాయిస్ కూడా ఉంటుందన్నమాట. ఛాయిస్లో మనకి ఏదైతే పద్యం సులువుగా అనిపించిందో దాన్ని చక్కగా రాయాల్సి ఉంటుంది. అంతేగాని తెలియని అంశం జోలికి మనం ఇక్కడ వెళ్ళకూడదు. మొదటి పేజీలో ఎటువంటి కొట్టివేతలు లేకుండా చక్కగా మనం రాసినట్లయితే చూసేటువంటి ఆ ఎగ్జామినర్కు ఒక మంచి అభిప్రాయం మొదటి పేజీ నుంచే ఏర్పడుతుంది విద్యార్థులు. ఇక్కడ మొదటి ప్రశ్నకు సంబంధించి మీకు ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే ఎవరైనా ఒకటి అడిగినట్టయితే నేను చెప్పడానికి సిద్ధమే.
అలాగే మనకు శతకమాధుర్యంలో పద్యాలు 2 ఉన్నాయి. ఎగ్జాంపుల్‌గా మాతృభాష యందు మాతృదేశమందు మమత లేని వాడు మనుజుడగునే తగని మమతయుండు మృగ పక్షి జాతికి కూడా తెలియలేవే కుప్పుస్వామి అనేటువంటిది. ఇట్లా ఏవైనా సరే 2 అడుగుతారు పద్యాలు. అందులోంచి ఒకటి రాయాలి. ఇవి 2 కూడా మనకు శతకమాధుర్యంలో ఉన్నటువంటి పద్యాల్లో ఒక 2 ఎగ్జాంపుల్‌గా నేను ఇవ్వడం జరిగింది. అలాగే రాజధర్మం అని కృష్ణదేవరాయల యొక్క పాఠ్యాంశం. ఇందులో కూడా మీకు ఒక 2 పద్యాలను ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. దేశ వైశాల్యం అర్థసిద్ధికి మూలమిల ఇలా ఎకింతయైన కుంట కాల్వలు రచించి నయము పేదకు అలిగోరును నొసంగి ప్రజల చేసిన అర్థధర్మములు పెరుగు అనేటువంటి ఒక పద్యం. హితులు హితాహితులు సదాహితులునై రాజు నెడల నీటు త్రివిధమునన్ క్షితిని అనుచరులందురు సంతతమున్ వారించేసిన వినుము అనగా అనేటువంటి అంశం. ఈ విధంగా మనకు ఉన్నటువంటి మొత్తం 21 పద్యాల్లో మనము గత ప్రశ్నపత్రాన్ని ఒకసారి పరిశీలించి ఈ విద్యా సంవత్సరంలో 2026 మార్చిలో రాసే పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అనేదాన్ని మనము ఒకసారి పరిశీలన చేస్తే సులువుగా ఈ యొక్క మొదటి ప్రశ్నకు సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థి 8 మార్కులు సాధించే అవకాశం ఉంది. ఇక్కడ విద్యార్థులు 2వ ప్రశ్నలో మనకు ప్రతి ఒక్క విద్యార్థి చదువులో వెనుకబడినటువంటి విద్యార్థి కూడా గద్య పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది పరిచిత గద్యం కింద 8 మార్కులకు ఇస్తారమ్మా. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇస్తారు. 4x2 8 మార్కులు ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా సులభంగా మార్కులు తెచ్చుకోగలిగినటువంటి అంశం ఇది. చదవడం అనేటువంటిది ఎవరైతే విద్యార్థికి వస్తుందో వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 8 మార్కులు సాధించవచ్చు. మనకున్నటువంటి గద్య పాఠ్యాంశాలు బతుకు గంప కావచ్చు, తర్వాత ఉపన్యాస కళ కావచ్చు, చేజారిన బాల్యం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు, జీవని కావచ్చు, సూక్తి సుధ, ఈ 6 పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి మనం చదివినటువంటి పాఠంలో చదివినటువంటి ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానిని కింద ప్రశ్నలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు చూడండి. వ్రాయడం నేర్చిన ప్రతి వ్యక్తి రచయిత కాలేనట్టుగానే మాట్లాడడం నేర్చిన ప్రతి వ్యక్తి వక్త కాలేడు అంటారు. ఇది ఉపన్యాస కళ అనేటువంటి పాఠంలోంచి తీసుకోబడిన పద్యం. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే దాని కింద ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. కృషి చేసి ప్రశంసలు అందుకున్న మహనీయ వక్తలు ఎవరు? ఆ విధంగా పారాగ్రాఫ్ ఏదైతే మనం చదివామో పరిచిత గద్యాన్ని దానికి సంబంధించి ఇక్కడ రాయడానికి సులువుగా ప్రతి ఒక్కరూ 8 మార్కులు సాధించవచ్చు. ఎంత విద్యార్థి చదవడం వస్తే చాలు 8 మార్కులు వచ్చేస్తాయి. కాబట్టి దీని గురించి ఎక్కువగా మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క విద్యార్థికి ఇది 8 ఖచ్చితంగా సాధించేటువంటి అంశము 2వ ప్రశ్న. 3వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. 3వ ప్రశ్న వచ్చేసి మనకు రామాయణం ఉపవాచకం. ఉపవాచకం మొత్తం 20 మార్కులకు మనకు కేటాయించడం జరిగింది. అందులో మొదట 3వ ప్రశ్న కింద ఏమడుగుతారంటే కింది వాక్యాలు ఏ కాండంలోనివో గుర్తించి ఆ కాండం పేరు రాయండి. అంటే మనకు రామాయణంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ సంఘటనలన్నింటినీ కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇక్కడ దీనికి కూడా ఒక్కదానికి 2 మార్కులు, 4 8 మార్కులు. అవగాహన ప్రతిస్పందనలో 3వ ప్రశ్న ఇచ్చిన సంఘటనలు ఏ కాండంలోనివో గుర్తించి ఆ కాండం పేరు రాయండి. 8 మార్కులు. ఇక్కడ వాక్యాలు గమనించండి. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువుకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. సుగ్రీవుడు వివిధ ప్రాంతాల్లో గల వానర వీరులను రావాల్సిందిగా చెప్పమని హనుమంతుడిని ఆజ్ఞాపించాడు. భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. ఈ వాక్యాలు ఏ కాండంలోనివో మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆ జరిగిన సంఘటన ఏ కాండంలో వచ్చింది? ఎవరైనా విద్యార్థులు స్పందించండి అమ్మా. మొదటిది ఏ కాండం ఎవరైనా చెప్పగలుగుతారా? తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువుకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు. ఇది ఏ సందర్భంలో వస్తుందో మీకు ఏమైనా అవగాహన ఉంటే ఒక్కరు స్పందించండి. ఆ శ్రీరాముడు సీతారామలక్ష్మణులు అరణ్యంలో వెళ్తున్నప్పుడు జటాయువు అనేటువంటి పక్షి కనిపించినప్పుడు మేము ఇక్కడే నివాసం ఏర్పరచుకుంటున్నాము, ఇక్కడ సీతకు ఎటువంటి ఆపద రాకుండా జాగ్రత్తగా చూస్తూ ఉండు అని జటాయువుకు చెప్తాడు సార్ శ్రీరాముడు. అది అరణ్యంలో జరిగేటువంటి సంఘటన కాబట్టి అరణ్యకాండ అని చెప్పొచ్చు. రెండవది సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. సుందరాకాండ సార్ ఇది. సీతాదేవిని వెతకడానికి వెళ్ళి ఆమె యొక్క దీనస్థితిని చూసినప్పుడు మొదటిసారిగా హనుమంతుడు
ఆ యొక్క బాధ మనసుకు గురవుతుంది సార్. అది కాబట్టి ఇది సుందరాకాండ అని చెప్పేసి మనం రాయొచ్చు సార్. తర్వాత సుగ్రీవుడు వివిధ ప్రాంతాల్లో గల వానర వీరులను రావాల్సిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించారు. ఇది రామలక్ష్మణులు సీతమ్మను వెతుక్కుంటూ ఆ సుగ్రీవుడి వద్దకు వెళ్తారు సార్. ఇక్కడ కిష్కింధకాండ విద్యార్థులు. ఇక్కడ మనకు సుగ్రీవుడు అని వచ్చాడంటే అది ఖచ్చితంగా సుగ్రీవుడు అనేది కిష్కింధకాండ దగ్గర మనకు ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత సుందరకాండలో ఒకటి 2 సందర్భాల్లో వస్తుంది. చివర యుద్ధకాండలో. కాబట్టి ఒక్క పాత్ర ఎక్కడొచ్చిందనే అంశాన్ని బట్టి కూడా మనం కాండాల పేర్లు గుర్తుంచుకోవచ్చు. తర్వాత 4వది భరతుడు నందిగ్రామం చేరుకొని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు. ఇక్కడ ఇది కూడా మనకు అరణ్యకాండలోనే వస్తుంది. అరణ్యానికి వెళ్ళినటువంటి సీతారాములను తీసుకొని రావాలని చెప్పేసి వెళ్తాడు తిరిగి. కానీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ పాదుకలు శ్రీరామ పాదుకలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తాడు నంది గ్రామంలో. ఇలా ఒక సంఘటనలు ఇస్తారు. ఆ సంఘటనలు ఏ కాండంలో జరిగినవి అని రాస్తే ఒక్కో దానికి 2 మార్కులు చొప్పున 4 2 8 మార్కులు మనకు కేటాయించడం జరిగింది. కాబట్టి మీ యొక్క పాఠశాలలో ఉపాధ్యాయులు ఉపవాచకం చెప్పేటప్పుడు కొంత అశ్రద్ధ కనపరచకుండా జాగ్రత్తగా సంఘటనల సారాంశాన్ని మనం గ్రహించినట్లయితే పరీక్షల్లో మనకు 8 మార్కులు సాధించే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు. కాబట్టి ఇక్కడ కూడా మీరు మంచి మార్కులు సాధించవచ్చు. ఈ విధంగా 1, 2, 3 ప్రశ్నల్లో మనకు అవగాహన ప్రతిస్పందన కింద 24 మార్కులకు 24 మార్కులు మనం సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత రెండవ భాగం వచ్చేసి వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇక్కడ మొత్తం 44 మార్కులు ఉంటాయి. ఇక్కడ చాలా ముఖ్యమైనది 4వ ప్రశ్న కవి పరిచయం. ఇది 4 మార్కులు ఉంటుంది. ఇక్కడ మీరు కవి పరిచయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. పద్య పాఠ్యాంశం నుండి మాత్రమే ఈ యొక్క కవి పరిచయం వస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ప్రశ్నకు ఛాయిస్ ఉండదు. శతకమాధుర్యం అనేటువంటి పాఠంలో దాదాపు 10 మంది కవులు ఉన్నారు. విద్యార్థులు చాలా కష్టపడతారు కాబట్టి ఇబ్బంది అవుతుందని ఆ పాఠం నుంచి కవి పరిచయం రాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో ప్రత్యక్ష దైవాలు, జలియన్ వాలాబాగ్, ప్రకృతి సందేశం, రాజధర్మం, యుద్ధ విజేత 2024-25 మార్చిలో అడిగారు పరీక్షల్లో యుద్ధ విజేత. కాబట్టి అది మరొక్కసారి రిపీట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకే నేను ఆ యొక్క రెడ్ మార్కులు చూపించడం జరిగింది. ఇకపోతే ప్రత్యక్ష దైవాలు, జలియన్ వాలాబాగ్, ప్రకృతి సందేశం, రాజధర్మం. ఇందులో ఈ యొక్క 4 అంశాలు, ఈ 4 కవి పరిచయాలు మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ముఖ్యంగా జలియన్ వాలాబాగ్ను బాగా జాగ్రత్తగా ఈసారికి మీరు ప్రయత్నించండి. ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వచ్చేదానికి. మరి ఆ ప్రత్యక్ష దైవాలు కానీ ఒక కవి పరిచయం రాసేటప్పుడు మనం ఏ విధంగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎలా రాయాలి, ఎలా రాస్తే మనకు 4 మార్కులు వస్తాయి అనే విషయాన్ని గమనించినట్లయితే విద్యార్థులు నాకు ఎక్కడైనా సరే అచ్చులు రాయడంలో కానీ, ఏత్వం కానీ, లేదంటే దీర్ఘాల్లో కానీ, ఒత్తుల్లో కానీ తప్పులు ఏమైనా దొర్లుతాయి అనేటువంటి ఆలోచన ఉండి అక్షరాలు సరిగా రాయలేనేమో అనేటువంటి అపోహ ఉన్న వాళ్ళు ఒక పేరాగ్రాఫ్ లాగా రాయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చినటువంటిది ఈ యొక్క పేరాగ్రాఫ్ లాగా రాసినా కూడా కనీసం అంటే ఒక 5 నుంచి 6 లైన్లలో రాస్తే మీకు 4 మార్కులు వేస్తారు. లేదు నేను చక్కగా ఎగ్జామ్లో ప్రజెంట్ చేయగలుగుతాను, ఎటువంటి తప్పులు పోవు అనేటువంటి ఆత్మవిశ్వాసంతో రాయగలిగే వాళ్ళు ఈ విధమైనటువంటి విధానాన్ని, ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి విధానాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే కవి పేరు ఎర్రాప్రగడ లేదంటే ఎర్రన అని రాయొచ్చు. కాలము 14వ శతాబ్దం వాడు. తల్లిదండ్రులు తల్లి పొత్తమ్మ, తండ్రి సూరణ. జన్మస్థలము ఆయన యొక్క ప్రాంతం ప్రకాశం జిల్లా. తర్వాత ఆస్థానం ఆయన అద్దంకి రాజధానిగా పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానం. ఆయన రచనలు, ఆయన యొక్క బిరుదులు, శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు, ఆయన యొక్క రచనా శైలి, సూక్తి. ఇట్లా దాదాపు 8 అంశాలు. ఈ విధంగా 1 by 1 మనం ఒక్కొక్కటి రాసుకున్నట్లయితే చూడచక్కగా ఉంటుంది. వాళ్ళు చక్కగా 4 మార్కులు వేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఛాయిస్ అనేటువంటిది ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా కవి పేర్లు, కవి యొక్క రచనలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మనం ఎలా అయితే సినిమా యాక్టర్లకు పవర్ స్టార్ అని గుర్తుపెట్టుకుంటాం, పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అట్లాగే ఈ యొక్క ఎవరైతే రచయితలు ఉన్నారో ఆ రచయితల యొక్క బిరుదులేంటి, వారి యొక్క రచనలు ఏంటి అనేది కూడా మనము చెప్పగలిగాలి. అవి సినిమాలు చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళ పేర్లు వింటుంటాం కాబట్టి మనం చక్కగా చెప్తాం. అలాగే వీళ్ళను కూడా ఈ మహనీయులైనటువంటి కవులు, వారి రచనలు, వాళ్ళ బిరుదులు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఇవి మార్కుల రూపంలో మన యొక్క జీవితాలను మలుపు తిప్పుతాయి. కాబట్టి కవి పరిచయం దగ్గర వారి యొక్క రచనలు, బిరుదులను జాగ్రత్తగా పరిశీలించండి. ఈ విధంగా రాయండి.
మనకు 4వ ప్రశ్న 4 మార్కులు సులభంగా తెచ్చుకోవడానికి. తర్వాత మనకు ఇక్కడ పరీక్షల్లో ఒక్కోసారి ఏమడుగుతారంటే పాఠం పేరు అడగరు. కవి పేరు ద్వారా ఉమర్ అలీ షా, జలియన్వాలా బాగ్ రాసినటువంటి పాఠం కవి ఉమర్ అలీ షా. ఉమర్ అలీ షా గారి జీవిత విశేషాలు రాయండి అని అడగొచ్చు. లేకుంటే ప్రకృతి సందేశం కవి పరిచయం రాయండి అనుకున్నా వైసీవి రెడ్డి గారి యొక్క జీవిత విశేషాలు, రచనల గురించి రాయండి అనొచ్చు. కృష్ణదేవరాయలు రచనల గురించి, ఆయన యొక్క జీవితం గురించి కూడా అడగచ్చు. రాజధర్మం అనే పేరు ఒక్కోసారి ఇవ్వరనమాట. కాబట్టి ఆ పాఠము, కవి పేరు గుర్తుపెట్టుకొని ఏ ప్రశ్న అడిగినా సరే, ఇందాక నేను చెప్పినటువంటి 2 విధాల్లో, ఒకటి పేరాగ్రాఫ్గానైనా సరే, 1 by 1 ఇలాగైనా సరే మీరు రాస్తే చక్కగా 4 మార్కులు సాధించవచ్చు. ఇకపోతే మనకు 5వ ప్రశ్న. ఇక్కడ కూడా 5వ ప్రశ్న మనకు నేపథ్యం, పాఠానికి జరిగినటువంటి ముందు కథను నేపథ్యం అంటారు. అలాగే ప్రక్రియ, మనకు తెలుగు సాహిత్యంలో చూసినట్లయితే అనేక ప్రక్రియలు ఉన్నాయి. శతకం కావచ్చు, లేఖ కావచ్చు, వ్యాసం కావచ్చు, కథానిక రావచ్చు, ఖండకావ్యం కావచ్చు, సంభాషణ కావచ్చు, ఇలా నాటకం కావచ్చు, ఎన్నో ప్రక్రియలు. అటువంటి ప్రక్రియలు మనకు పాఠ్యాంశాలు ఉన్నాయి కదా, వాటిలో నుంచి ఒక ప్రక్రియ కానీ లేదా నేపథ్యం కానీ అడుగుతారు పరీక్షల విద్యార్థులు. దీనికి 4 మార్కులు వస్తాయి. ముఖ్యంగా గద్య భాగ పాఠాల నుండి మాత్రమే ప్రక్రియ కానీ నేపథ్యం కానీ అడుగుతారు. మనకు ముఖ్యంగా ఉన్నటువంటి వాటిలలో కన్యాశుల్కం పాఠం నేపథ్యం ఒకటి ఉంది, చాలా పెద్ద, అది ఒకటి నేపథ్యం. మిగతా పాఠ్యాంశాలకు పెద్దగా నేపథ్యాలంటూ ఏం లేవు. కాబట్టి ఆ పాఠం నేపథ్యాన్ని ఒకసారి పరిశీలించండి. అదేవిధంగా ప్రక్రియలో ఎక్కువగా 2 కథానికలు ఉన్నాయి. వ్యాసం అనేటువంటిది 2 చోట్ల ఉంది. కాబట్టి మనకు కథానిక, వ్యాసం అనేటువంటి ప్రక్రియలు ఈసారి మార్చి 2026లో రావడానికి 99% అవకాశాలు ఉన్నాయి. నాటకం అనేటువంటిది కూడా ఒక ప్రక్రియ. మొన్న 2025 మార్చిలో ఈ నాటకం అనే ప్రక్రియను అడిగారు. కాబట్టి మరి తిరిగి ఇటువంటి ప్రశ్న వస్తుందని అనుకోలేము, కానీ నేర్చుకోవాలి. మనం ఒక్కోసారి పొరపాటున వచ్చిందంటే మనం నష్టపోతాం కదా. కానీ ఈ రెండింటిపైన ఎక్కువ దృష్టి పెట్టండి. ఆ రాసే విధానాన్ని మనం ఎలా రాయాలి, మరి పాఠ్యపుస్తకంలో చూసినట్లయితే కేవలం 2-3 లైన్లు మాత్రమే ఉన్నాయి. అలా రాసినప్పుడు చూసేదానికి చాలా చిన్నగా ఉంటుంది. 4 మార్కులు వేయాలంటే కొంతమంది పండితుల్లో కొంత చాదస్తం వాళ్ళు కూడా ఉంటారు, ఈ 2 లైన్లకు 4 మార్కులు ఎందుకు వేయాలి అని. కాబట్టి మనం రాసే విధానంలో మనం కూడా కొంత అదనపు సమాచారం అనేటువంటిది సేకరించుకుని రాసినట్లయితే ఇక్కడ మంచిగా 4 మార్కులు వస్తాయి. ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి వ్యాసం అనేటువంటి ప్రక్రియకు సంబంధించి ఒక 4-8 అంశాలు మనం ఇందులో చెప్పుకోవచ్చు అనమాట. అసలు వ్యాసం అంటే ఏంటి అంటే సాహిత్య, చారిత్రక, భాష, వైజ్ఞానిక మొదలైనటువంటి అంశాలలో ఏదైనా ఒక విషయానికి సంబంధించి సంక్షిప్తంగా, సమగ్రంగా చెప్పేటువంటి వచన ప్రక్రియనే వ్యాసం అంటారు. మరొకసారి గమనించండి. సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, భాష కావచ్చు, వైజ్ఞానిక, సాహిత్యం, ఏదైనా ఒక అంశాన్ని చాలా చక్కగా వివరించేదే వ్యాసం. వ్యాసానికి మొదట్లో ప్రమేయమని, సంగ్రహమని, ఉపన్యాసమని పేర్లు. ఆంగ్లంలో దీన్ని మనం ఎస్సే అని పిలుస్తారు విద్యార్థులు. ఇది మీకు టెక్స్ట్ బుక్లో లేదు ఈ పాయింట్ అనేటువంటిది. ఇక్కడ మనం అదనపు సమాచారం అని చెప్పాను కాబట్టి దాన్ని మనం ఒక 2 లైన్లు పెంచుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. ఇంకా వ్యాసంలో ఉండాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉండాలి? ఒక వ్యాసం రాసేటప్పుడు ఫస్ట్ ప్రారంభం, మనం ఉపోద్ఘాతం అని కూడా చెప్పొచ్చు దాన్ని. ఆ ఇచ్చినటువంటి అంశం యొక్క నిర్వచనం, డెఫినేషన్ అంటాం కదా అది. తర్వాత విషయ విశ్లేషణ, ఆ విషయం ఏదైతే ఉందో దాన్ని విశ్లేషించి చెప్పడం. తర్వాత ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అనుకూల, ప్రతికూల అంశాలు, అంటే లాభ నష్టాలు అని చెప్పుకుంటా అంటాం కదా, అవి అనమాట. మరి సూచనలు, మనం ప్రయోగించేటువంటి ఆ యొక్క భాష తీరు, అందులో ఏవైనా కొటేషన్లు ఉన్నాయా, జాతీయాలు వాడామా, ఏదైనా పొడుపు కథలు, ఇలాంటి సందర్భాలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే, భాషకు సంబంధించినటువంటి నుడికారాలు, ఇవన్నీ ఎలా రాస్తామనేటువంటిది కూడా మనకు ఇక్కడ వ్యాసంలో తెలియజెప్పాల్సింది. చివరిలో ముగింపు. ఇలా మనం వ్యాసానికి సంబంధించి ఎక్కువగా సమాచారం సేకరించుకోవాలి. వ్యాసాలను మొదటగా మార్గదర్శకులు వచ్చేసి స్వామినేని ముద్దుకృష్ణనాయుడుగా, ఈయన 1842 సంవత్సరంలో హితసూచిని అనేటువంటి పత్రికలో వ్యాసాన్ని ప్రమేయం అనేటువంటి పేరుతో పేర్కొనడం జరిగింది విద్యార్థులు. ఇంకా దీని గురించి చెప్పాలంటే వ్యాసం అనే మాటను మా దగ్గర ప్రయోగించిన వారు గురజాడ అప్పారావు గారు అని చెప్పొచ్చు. సాక్షి వ్యాసాలు అనేటువంటి వ్యాసాలు ప్రసిద్ధి పొందాయి. వాటిని రాసిన వారు పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు. వదరుబోతు వ్యాసాలు అనేవి కూడా చాలా ప్రసిద్ధి పొందాయి. వీటిని రాసిన వారు పప్పూరి రామానుజాచార్య. ఒక అంశాన్ని లోతుగా పరిశీలన చేసి మనం రాస్తే
ఈ యొక్క ఇప్పుడు మనకి ఇక్కడ మీకు చిత్రంలో కనిపిస్తున్నది మన పాఠ్య పుస్తకంలో ఇచ్చినటువంటి 3 లైన్‌లు. దీన్ని మనము కనీసం అంటే ఎగ్జామ్‌లో ఒక అర పేజీ పైన రాయాల్సుంటది. 4 మార్కులు రాయాలంటే. ఈ అంశాన్ని మనము చక్కగా ప్రెజెంట్ చేసినప్పుడు, ఇతర అంశాలను గూడా అదనంగా జోడించినప్పుడు, ఎగ్జామినర్ పేపర్ రుద్దేటువంటి వ్యక్తికి మన యొక్క పేపర్ చూసినప్పుడు గొప్ప అభిప్రాయము, సదాభిప్రాయం ఏర్పడుతుంది. ఇంత ఒక సాహిత్యంలో ఒక ప్రక్రియ గురించి ఇంత గొప్పగా రాశారు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడినప్పుడు, తరువాత ప్రశ్న మీద ఇంకా ఎక్కువ లోతుగా పరిశీలన చేయరు. ఎందుకంటే పరీక్ష ఎగ్జామినరు ఒక ప్రశ్నను చక్కగా వాళ్ళ మనసును ఆకట్టుకునే విధంగా మనం రాయగలిగితే, తర్వాత ప్రశ్నల్లో ఎక్కువగా లోతుగా దాంట్లోకి డెప్త్‌గా వెళ్లరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి 3 లైన్‌లే కాకుండా నేను ఇందాక చెప్పిన అంశాలను కూడా జోడించి రాస్తే మీకు మంచి మార్కులొచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మనకిచ్చినటువంటిది కథానిక. కథానిక గురించి కూడా మనకు టెక్స్ట్ బుక్‌లో చూసినట్లయితే కేవలం ఒక 3 లైన్‌లున్నాయి. దీన్ని కూడా నేను ఒక వీడియోను చేశాను. 'జి. గంగాధర్ తెలుగు లెసన్స్' అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానెల్‌లో మీకు ఈ కథానిక అనేటువంటి అంశాన్ని గురించి కూడా మీకు వివరంగా వివరించడం జరిగిందనమాట. కాబట్టి ఆ విషయాలను కూడా మీరు ఇది నేర్చుకుంటూ అదనపు సమాచారం కోసం అక్కడ మీరు ప్రయత్నిస్తే మరింత విస్తృతమైనటువంటి సమాచారం అక్కడ లభిస్తుంది. ఎందుకంటే ఇంక ప్రతిదీ కూడా ఇక్కడ మనం వివరిస్తూ ఉంటే ఇప్పటికే మీకు సమయం అవుతుంది కాబట్టి ఇంకా 4వ ప్రశ్నలో ఉన్నామని ఇంకా నేను ఇక్కడ ఇవ్వలేదు. మీరు అక్కడ ప్రయత్నించి చూడండి. తర్వాత 4వ ప్రశ్నకు చాయిస్ లేదు, కవి పరిచయం అని చెప్పాం. 5వ ప్రశ్నకు ప్రక్రియ గాని, నేపథ్యం గాని చాయిస్ లేదని చెప్పాం. 6వ ప్రశ్న రామాయణం నుండి ఒక పాత్ర స్వభావం అడుగుతారు. ఇది కూడా 4 మార్కుల ప్రశ్న. ఇక్కడ కూడా చాయిస్ ఉండదు. చూడండి బాగా గమనించండి. 4, 5, 6 ప్రశ్నల్లో ఎటువంటి చాయిస్‌లు ఉండవు. కాబట్టి మనం 100 మార్కులు రావాలంటే ఇక్కడే మన యొక్క తెలివితేటలను, మన యొక్క సూక్ష్మ బుద్ధిని, మన యొక్క రాసే విధానాన్ని మనం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే ఫుల్ మార్కులొచ్చాయో మిగతా అన్ని ప్రశ్నల దగ్గర మీకు ఫుల్ మార్కులొస్తాయి. అందులో రామాయణంలో చాలా పాత్రలున్నాయి మనకు. ముఖ్యంగా విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడనేటువంటి పాత్ర ఏ సందర్భంలో వచ్చింది? ఎవరి దగ్గర ఈయన ఎక్కువ ఆ పాత్ర సన్నివేశాలున్నాయనేది గుర్తు తెచ్చుకోవాలి. శ్రీరాముడిని ఆ యొక్క యాగ సంరక్షణార్థం పిలుచుకొని వెళ్ళడానికి దశరథుని దగ్గరికి రావడం. మొదట దశరథుడిని నిరాకరించడం. తర్వాత వశిష్ఠ మహర్షి యొక్క అనుమతితో రామలక్ష్మణులను ఆ యొక్క యాగ సంరక్షణార్థం పంపించడం. అలా దారిలో వెళ్తున్నప్పుడు ఆయన బల, అతిబల అనేటువంటి విద్యలు నేర్పించాడు. అంతేకాకుండా తన పూర్వీకుల వృత్తాంతం అంతా చెప్పాడు. భగీరథ యొక్క ప్రయత్నం ఎలాంటిదో చెప్పాడు. తర్వాత యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తి చేసినటువంటి రామలక్ష్మణులను మెచ్చుకున్నాడు. ఈ విధంగా ఎన్నో విషయాలు విశ్వామిత్రుడి ద్వారా వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ఆ విశ్వామిత్రుడి యొక్క పాత స్వభావం సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాడు. ఈ విధంగా ఆయన గురించి రాయాలి. అలాగే రాముడు గురించి, శ్రీరాముడు ఎలాంటి వాడు, ఎంత వినయశీలి, సుగుణవంతుడు, ఆయన యొక్క గొప్ప స్వభావం. రామో విగ్రహవాన్ సత్యధర్మ పరాక్రమః అని చెప్పేసి ఒక మారీచుడు అనేటువంటి ఒక రాక్షసుడే రాముడితో ఎందుకయ్యా నువ్వు గొడవ పెట్టుకుంటావని రావణాసుడితో చెప్పే సందర్భంలో ఆయన యొక్క గుణగణాలు వర్ణించినటువంటి విధానం. ఇలా పాత్ర స్వభావం వచ్చినప్పుడు ఏదైనా సరే ఒక కొటేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటే చూడచక్కగా ఉంటుంది. సీత, ఆమె ఎలాంటి ధీరురాలు, ఆమె యొక్క గుణం ఏంటి, ఏ విధంగా రావణాసుడు బెదిరించినా, అదిలించినా ఆమె ఏ విధంగా తనకొక వెనకకు ఉండింది. ఈ విషయాలన్నీ కూడా సీత యొక్క గొప్పతనం గురించి రాయాలి. కైక చెప్పుడు మాటలు విని ఏ విధంగా తన యొక్క స్వభావం మార్చుకునింది. కఠినశిల కన్నీటికి కరుగుతుందా అనేటువంటిది మనకు పాఠ్యాంశాల్లో వస్తున్నాయి. ఆ అంశాలను కొన్ని కొటేషన్స్ అనేటువంటివి రాసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. అలాగే లక్ష్మణుడు పాత్ర స్వభావం. లక్ష్మణుడు అన్నకు ఏ విధంగా తోడుగా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో శ్రీరాముడు అంటాడు, యుద్ధకాండలో జరిగినటువంటి సన్నివేశం చూసినప్పుడు ఆ సైన్యంలో ఆయనకు రావణాసుడు వేసినటువంటి బాణం తగిలి గుండెల్లో మూర్ఛపోతాడు. అప్పుడు లక్ష్మణ్‌ని చూసి బాధపడుతూ అంటాడు, ఏ దేశంలో అయినా సరే మంచి భార్య దొరకవచ్చు, మంచి మిత్రులు దొరకవచ్చు, మంచి ఎవరైనా దొరకవచ్చు. కానీ లక్ష్మణుడి తమ్ముడు మాత్రం నాకు దొరకడు అని బాధపడతాడనమాట. అటువంటి లక్ష్మణుడు గురించి. భరతుడు, తర్వాత మందర, ఆ చెప్పుడు మాటలు చెప్పి కైకేయి మనస్తత్వాన్ని మార్చినటువంటి ఆమె. వాలి ఎంత గొప్ప పోరాట యోధుడు. తర్వాత ఎందుకు ఆయన హనుమంతుడి యొక్క పాత్ర స్వభావము. మన పరీక్షల్లో 2025 మార్చిలో హనుమంతుడి పాత్ర స్వభావం అడిగారు. హనుమంతుడి గురించి జాంబవంతుడు చెప్పినటువంటి మాటలు. రావణాసురుడు యొక్క కుమారుడు వేసినటువంటి ఆ బాణానికి లక్షల మంది వానరులంతా కూడా మూర్ఛపడిపోయారు.
ఎవరు ఎక్కడ బతికారో కనిపించలేదు. అప్పుడు జాంబవంతుడు అనమాట అంటారనమాట. మొత్తం వానర సైన్యం అంతా మరణించి ఒక మన హనుమంతుడు బతికుంటే చాలు, హనుమంతుడు మొత్తం అంతా వీళ్ళ రాక్షసులంతా కూడా సంహరించగలడు అనేటువంటి చెప్తాడు. అలాగే శ్రీరాముడు మొదటిసారి హనుమంతుని చూసినప్పుడు ఆయన యొక్క గుణగుణాలను పొగిడినటువంటి అంశం మన కిష్కింద కాండలో వస్తుంది. ఆ అంశము మారీచుడు అనేటువంటి రాక్షసుడు, ఆయన రావణాసుడి పరిస్థితి, రావణాసుడు వచ్చి సీతమ్మను అపహరించాలన్నప్పుడు చంపకపోతే నువ్వు వెళ్ళకపోతే నిన్ను చంపుతా అంటాడు. అక్కడికి వెళ్తే రాముడి చేతులు ముందు నుయ్యి వెనుక కొయ్యి, ఇలాంటి పరిస్థితి మారిచి ఇలాంటి కొటేషన్స్ రాయాలన్నమాట. అలాగే త్రిజట కావచ్చు, సుగ్రీవుడు కావచ్చు, ఈ విధంగా ఎన్నో పాత్ర స్వభావాలు మనకున్న విభీషణుడు కావచ్చు. ఇలాంటి వాటన్నిటిని మనము ఏం చేయాలి అంటే అందులో రామాయణంలో ఉన్నటువంటి ఆ యొక్క పాత్ర యొక్క స్వభావానికి కనీసం ఒకటో రెండో కొటేషన్స్ మనము రాసి, ఆ రాసిన అంశాన్ని మనం కింద హైలైట్ కొటేషన్స్ పెట్టేసినట్లయితే మనకి ఇందులో 4 మార్కులు వస్తాయి. ఇందులో ఛాయిస్ ఉండదు కాబట్టి ఇక్కడ మనం 4 మార్కులు ఖచ్చితంగా సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు రామాయణాన్ని మనం పూర్తిగా చదివినప్పుడు ఈ యొక్క అంశంలో మనకు 4 మార్కులు వస్తాయి. 2 ఉదాహరణలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. మందర పాత్ర స్వభావం, మారీచుడి యొక్క పాత్ర స్వభావం. ఇలా చూడండి, ఇక్కడ కూడా నేను ఇచ్చాను. నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముడి చేతిలో చావడమే నయమని జన్మ తరిస్తుందని చెప్పాడు. అలా కొటేషన్స్ అనమాట. చెప్పుడు మాటలు చేటుకో కారణం, ఇలాంటి మనం హైలైట్ చేసి రాస్తే మంచిగా 4 మార్కులు వస్తాయి. తర్వాత మనకు చెప్పాను కదా, 4, 5, 6 ప్రశ్నలకు ఎటువంటి ఛాయిస్ ఉండదు. 4 అక్కడ మనం 12 మార్కులు తెచ్చుకుంటాం. 7వ ప్రశ్న వచ్చేసి 8 మార్కుల ప్రశ్న. ఇందులో మనకు ముఖ్యంగా పద్యభాగం నుంచి వ్యాసరూప ప్రశ్నలు ఇస్తారు. పద్యభాగం నుంచి మాత్రమే 7వ ప్రశ్నలో వ్యాసరూప ప్రశ్నలు 2 ఇస్తారు. అందులో ఇక్కడ మాత్రం ఛాయిస్ ఉంటుంది, ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏ పాఠ్యాంశాల నుంచి వస్తాయి ఇవి అంటే పద్యభాగంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు. ముఖ్యంగా 7వ ప్రశ్న కింద ప్రత్యక్ష దైవాల పాఠం యొక్క సారాంశము, శతక మాధుర్యంలో ఉన్నటువంటి నీతి వాక్యాలు, యుద్ధ విజేత అనేటువంటి పాఠ్యాంశ సారాంశము, రాజధర్మం పాఠం సారాంశం. ఈ జలియన్ వాలాబాగ్ ప్రకృతి సందేశము 2025 మార్చిలో అడిగినటువంటి పరీక్షల్లో ఈ 2 కూడా ఒకసారి వచ్చాయి కాబట్టి అవి కూడా నేర్చుకోవాల్సిందేమో. కానీ వీటిని కొంత ఇంపార్టెంట్గా మనం అంటే ప్రశ్నల సరళిని, ప్రశ్నపత్రాన్ని మనం విశ్లేషణ చేసుకోవడానికి బ్లూ ప్రింట్ నందుకు చూసుకున్నప్పుడు పైన చెప్పినటువంటి అంశాల నుంచి ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఆ అంశాన్ని మనం రాసే విధానం, ఇక్కడ సారాంశము 8 మార్కులు ఇవ్వాలంటే ఈ పేపర్ రుద్దేటువంటి వ్యక్తి మన యొక్క ప్రజెంటేషన్ స్కిల్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. కనీసం అంటే పేజీ మనకు 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. మార్చిలో జరగబోయేటువంటి పరీక్షల్లో మీకు 24 పేజీల బుక్లెట్ ఇస్తే అందులో కనీసం 2 పేజీలు మనకు ఉండేటట్లుగా చూసుకోవాలి. 2 పేజీల పాటు ఈ యొక్క సారాంశాన్ని మనం రాస్తే మీకు 8కి 8 మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇందులో కూడా ముఖ్యమైన అంశాలను చక్కగా గుర్తుపెట్టుకోవాలి. సారాంశం అంతా కూడా చక్కగా నేర్చుకోవాలి. నేర్చుకున్న విషయాన్ని చక్కగా ప్రజెంట్ చేయాలన్నమాట. ఒక ఉదాహరణ కూడా మీకు చూపిస్తాను. ప్రత్యక్ష దైవాలు పాఠ్యాంశం. ఇక్కడ ప్రతి ఒక్క పద్యానికి ప్రతి ఒక్క భావం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ కౌశిక మహర్షి అనేటువంటి ఆయన విద్య కోసము గురువుల వద్దకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ గురువులు చెప్పారు, అయ్యా నీ యొక్క విద్యాభ్యాసం ముగిసింది, నువ్వు ఇంటికి వెళ్ళమన్నారు. ఇంటికి వెళ్ళమంటే ఆయన మరింత విద్యావంతుడు కావాలనే ఆలోచనతో తల్లిదండ్రులను క్షమించకుండా వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆయన కూర్చున్నటువంటి చెట్టుపై నుంచి ఒక పక్షి రెట్ట వేసింది. ఆయన తీక్షణంగా చూడడంతో ఆ పక్షి కాలి బూడిదైపోయింది. ఆ సందర్భాన్ని ఆ రోజు జరిగిన తర్వాత ఆయన భిక్షాటనకు ఒక ఇంటి ముందు ఇల్లాలి ముందుకు వెళ్ళడం, ఆ ఇల్లాలు తన భర్తకు సేవ చేస్తూ అన్నం వడ్డిస్తున్న సందర్భంలో ఆలస్యం చేసింది. మళ్ళీ భిక్ష తీసుకొని రాగానే కౌశికుడు ఆమెను తీవ్రంగా కోపంగా చూశాడు, ఎంతసేపు నీకోసం ఇలా ఆగాలి అని. అప్పుడు ఆ ఇల్లాలు చెప్తుంది, అయ్యా నువ్వు ఇట్లా నేను పక్షిని కాదు కోపంగా చూడగానే మాడి మసి కావడానికి, కాబట్టి నువ్వు ఎంతో చదివావు కానీ ఇంకా నీకు జ్ఞానం అనేటువంటిది అలవడలేదు. ఇంకా మిథిలా నగరానికి వెళ్తే ధర్మవ్యాధుడు అనేటువంటి ఆయన ఉన్నాడు, అక్కడికి వెళ్తే నీకు మంచి జ్ఞానం అప్పుతుంది అనేది ఈ పాఠ్యాంశం నేపథ్యం. అప్పుడు ఆ కౌశిక మహర్షి ఈ మిథిలా నగరంలోని ధర్మవ్యాధికి రావడం జరుగుతుంది. ధర్మవ్యాధుడు ఆయనకు చెప్తాడు, అయ్యా జ్ఞానము ఎలా ఉంటుంది, ధర్మం అంటే ఏంటి, ఎందుకు నన్ను ధర్మాత్ముడు అని పిలుస్తారు అనే విషయాన్ని వివరిస్తాను, అయితే నువ్వు స్వయంగా నా ఇంటికి రాండి అని ఆయనను తీసుకెళ్తాడు. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని తీసుకెళ్లడంతో ఈ పాఠం ప్రారంభమవుతుంది అన్నమాట. నీ కంటికి కనపడే విధంగా
ధర్మాన్ని నేను ప్రత్యక్షంగా చూపిస్తాను అంటాడు అనమాట. అక్కడి నుంచి ప్రారంభమై తల్లిదండ్రులను ఎలా సేవించాడు ధర్మవ్యాధుడు, వాళ్ళు ఎలా ఉన్నారు ఇంటికి తీసుకెళ్ళినప్పుడు, ఆ విధంగా వాళ్ళని చూపించినప్పుడు వాళ్ళు కుమారుడు ఇంకా ఏమైనా మీకు లోటు ఉందా అని అడగడము, మాకు ఎటువంటి లోటు ఉంటుంది నాయనా అని చెప్పేసి ఏమి లేదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం. ఈ విధంగా ప్రతి అంశాన్ని కూడా మనం పేరాగ్రాఫ్లుగా రాయాలి. పేరాగ్రాఫ్లుగా విభజించుకొని రాసినప్పుడు ఎక్కువ అంశాన్ని రాయడానికి అవకాశం ఉంటుంది. మనము తెలుగులో కానీ సోషల్లో కానీ కొంతమంది టీచర్లు ఏంటంటే కొంతమంది అంటే పేపర్లు ఎక్కువ రాస్తే మార్కులు వేసే వాళ్ళు ఉంటారన్నమాట. కాబట్టి కొంత అట్లాంటి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అంశాన్ని చక్కగా ప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా సారాంశానికి సంబంధించి చూడండి. ఇక్కడ 3 పేజీలు దాదాపు ఉంది. దీనంతా కూడా మనము పూర్తి చేయాలంటే చక్కగా ప్రణాళికాబద్ధంగా మనం చదువుకోవాలన్నమాట. ఇలా మనము 7వ ప్రశ్నలో పద్య భాగానికి సంబంధించి సారాంశాన్ని మనం ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా రాయాలి అనే అంశాన్ని మీకు వివరించడం జరిగింది. తర్వాత మనకు 8వ ప్రశ్న. ఇది కూడా 8 మార్కుల ప్రశ్న. ఇక్కడ గద్య భాగం నుంచి వ్యాసరూప ప్రశ్నలు 2 ఇస్తారు. ఇందులో కూడా చాయిస్ అనేది ఉంటుంది. ఇందులో కూడా ఏదైనా ఒకటి మీరు రాయాల్సి ఉంటుంది. గద్య భాగ పాఠ్యాంశాలు ఏమున్నాయో చూసినట్లయితే మీకు 6 పాఠాలు ఉన్నాయి. బతుకు గంప, ఉపన్యాస కళ, చేజారిన బాల్యం, జీవని, కన్యాశుల్కం, సూక్తి సుధ. ఇందులో నుంచి మనకు ఒక ప్రశ్న వస్తుంది. చాయిస్ ఉంటుంది కాబట్టి కనీసం ఒక పేజీ పైన ఉంటేనే మీకు పూర్తి మార్కులు వస్తాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక పేజీకి తక్కువ ఉంటే రావు. మనం ఎంచుకునేటువంటి ప్రశ్న అక్కడ చాయిస్లో ఉన్నది కూడా కొంచెం పెద్దగా ఉన్నటువంటి అంశాన్ని ఎంచుకుంటే చక్కగా ప్రజెంట్ చేయగలుగుతాం అన్నమాట. ఇది ఉపన్యాస కళ అనేటువంటి పాఠంలో మనకు ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలు వాటి యొక్క జవాబులు అనేటువంటి మీకు ఉదాహరణగా నేను చూపించడం జరుగుతుంది స్క్రీన్ మీద. కాబట్టి ఎక్కువ అంశం ఏదైతే మనకు రాయగలుగుతాం అనుకుంటామో ఆ అంశాన్నే మనం ఇక్కడ రాస్తే బాగుంటుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కనీసము పేజీకి తక్కువగా ఉన్నటువంటి ఆ ప్రశ్నను మీరు ఎంపిక చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రాయాల్సి వస్తే కనీసం పేజీకి తక్కువ కాకుండా రాస్తేనే మీకు 8 మార్కులు వస్తాయి. ఆ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత 9వ ప్రశ్న. ఈ 9వ ప్రశ్న కూడా మనకు 8 మార్కులు. ఉపవాచకం నుండి వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. 2 ఇస్తారు. చూడండి, మీరు వ్యాసరూప ప్రశ్నలు రాయాల్సింది దాదాపు 4 పైన ఉంటాయన్నమాట. కాబట్టి ఉపవాచకం నుండి వ్యాసరూప ప్రశ్నలు 2 ఇస్తారు. ఇందులో కూడా చాయిస్ ఉంటుంది. ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది విద్యార్థులు. ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే రామాయణంలో మనకు రామ సుగ్రీవుల మైత్రి ఎలా ఉంటుంది, రామాయణంలో ఉన్నటువంటి మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అక్కడ కూడా మనము కనీసం రామాయణంలో ఉన్నటువంటి ప్రశ్న అడిగినప్పుడు 2 పేజీలు, ఒక పేజీ పైన 2 పేజీలు తక్కువ లేకుండా రాసినట్లయితే మనకు పూర్తి మార్కులు 8 రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక విద్యార్థి 8కి 8 మార్కులు సాధించాలి అంటే వాళ్ళు ఎక్కడా కూడా ఎటువంటి తప్పు చేయకుండా, ఏ ప్రశ్న దగ్గర కూడా తడబడకుండా రాయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందన్నమాట. వేరే ఇతర సబ్జెక్టులు అయితే మనకు మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులో స్టెప్ బై స్టెప్ ఉంటాయి కాబట్టి మార్కులు వస్తాయి. కానీ తెలుగులో ఎక్కడ ఒక మార్కు తీసేసినాడంటే 2 చోట్ల 99లో ఆగిపోతారు పిల్లలు. కాబట్టి మనం ఎక్కడ కూడా పొరపాటు చేయకోకుండా మనం ఎంచుకునేటువంటి ప్రశ్న జాగ్రత్తగా రాసే విధానం అనేటువంటిది మనం తెలిసి ఉండాలి. ఇది రామాయణానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఉదాహరణ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు గమనించినట్లయితే 10వ ప్రశ్న. 10వ ప్రశ్న వచ్చేసి ఇది కూడా 8 మార్కులకు సంబంధించి పద్య గద్య పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి సృజనాత్మకత అనేటువంటి ప్రశ్నలు కొన్ని మనకు ఉంటాయి. ఇందులో వ్యాసరూప ప్రశ్నలు 2 ఇస్తారు. ఇది కూడా చాయిస్ ఉంటుంది. ఏదైనా ఒకటి రాయాల్సి ఉంటుంది. అందులో వచ్చేటువంటి సృజనాత్మక ప్రశ్నల్లో కూడా లేఖ, సంభాషణ, ఇంటర్వ్యూ, ప్రశ్నావళి, కరపత్రం, అభినందన పత్రం, పాత్రం ఏదైనా ఒక అంశంపై వ్యాసం రాయమని అడుగుతారు. కాబట్టి మీకు పరీక్షల్లో మొన్న 2025 మార్చిలో లేఖ అనేటువంటిది అడగడం జరిగింది. ఒక అభినందన పత్రం అడిగారు. సంభాషణ, ధర్మవ్యాధుడు కౌశికుల మధ్య జరిగినటువంటి సంభాషణ. మీ పాఠశాలకు ఒక కవి వచ్చారు, మీరు ఏ విధంగా ఆయన్ను ఇంటర్వ్యూ ప్రశ్నావళి తయారు చేస్తారు. లేదు మీ ఊరిలో ఒక నాటకం జరుగుతోంది, ఆ నాటకానికి అందరూ రమ్మని మీరు ఒక కరపత్రం తయారు చేయాలి. మీ స్నేహితుడు స్వాతంత్ర దినోత్సవ పోటీల్లో మంచి బహుమతి సాధించాడు, అతన్ని మీరు అభినందిస్తూ ఒక అభినందన పత్రం రాయండి. ఇలాంటి ఒక సృజనాత్మకత ప్రశ్నలు అనేటువంటివి మనకు పరీక్షల్లో అడిగే అవకాశం ఉంది.
ఈ ప్రశ్నలు అడిగినప్పుడు మనం అందులో చక్కగా లేఖ అడిగినప్పుడు ఊరి పేరు, కామా, ఫుల్ స్టాప్ ఇవి మీకు అంతా టీచర్లు చెప్పిన విషయాలే. కానీ జాగ్రత్త లేకపోతే పొరపాట్లు జరిగితే మార్కులు నష్టపోతారు. కాబట్టి అత్యున్నత మార్కులు సాధించడమే మన ప్రధాన లక్ష్యం. కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులు చేయకోకుండా రాసుకున్నట్లయితే సులభంగా మనము 99 నుంచి 100 మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఇది 10వ ప్రశ్నలో 8 మార్కులకు అడిగేటువంటి ప్రశ్న. ఒక ఉదాహరణను కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. చూడండి, మీ గ్రామ పట్టణాభివృద్ధి కృషి చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధి యొక్క సేవలను అభినందిస్తూ ఒక అభినందన పత్రాన్ని తయారు చేయండి. ఈ విధంగా ఇది కూడా మనం ఒక పేజీలో ఇమీడియట్గా రాయాల్సి ఉంటుందన్నమాట. ఇలా మనకు వచ్చినటువంటి ప్రశ్నను అర్థం చేసుకొని చక్కగా మనం ప్రజెంట్ చేసినట్లయితే ఇక్కడ మంచి మార్కులు సాధించవచ్చు. ఈ యొక్క ప్రశ్నలు 10వ ప్రశ్నలో 8 మార్కులు అన్నమాట. ఇక్కడి వరకు మనకు సాధారణంగా 68 మార్కులు, 24 మార్కులు అవగాహన ప్రతిస్పందనలోను, అదేవిధంగా 44 మార్కులు వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశంలోనూ మనము చర్చించడం జరిగిందన్నమాట. తర్వాత మనకు వచ్చేటువంటి అంశం వచ్చేసి 3వ అంశం వచ్చేసి భాషా అంశాలు. ఇవి 32 మార్కులు ఉంటాయి. మన సార్ గారిని అడిగింది ఏంటంటే ఇక్కడ మరొక సెషన్లో మొత్తం ఈ 32 మార్కుల గురించి మనం ఒక్కో అంశం 11వ ప్రశ్న వచ్చేసి అలంకారం, 12వ ప్రశ్న వచ్చి ఛందస్సు, 13వ ప్రశ్న వచ్చేసి అర్థాలు, 14వ పర్యాయపదం, 15వ ప్రశ్న నానార్థం, 16వ ప్రశ్న ప్రకృతి వికృతి, 17వ ప్రశ్న సందులు, 18వ ప్రశ్న సమాసాలు. ఇలా మొత్తం 33 అంశాలు, 33 మార్కుల వరకు. అంటే ఇప్పుడు 11 నుంచి 33 వరకు 22 ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఈ 22 అంశాలను కూడా మనం తదుపరి క్లాస్లో చర్చించుకుంటాం. మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే తీర్చే ప్రయత్నం అనేటువంటిది చేయగలుగుతాను. మీకు ఇంకా సమయం కూడా దగ్గర వచ్చింది కాబట్టి మీ యొక్క సందేహాల నివృత్తికి నా వంతు ప్రయత్నంగా నేను కృషి చేస్తాను. డివిఆర్ సార్. చాలా బాగుంది గంగాధర్ సార్, చాలా బాగుంది. నేహా గారు, సాంస్క్రిట్ మీరు అడిగారు నన్ను ఆల్రెడీ క్వశ్చన్. సాంస్క్రిట్ స్టూడెంట్స్కి ఇది కాదు కదా అని అంటున్నారు. అది ఇంకో సెషన్లో తప్పకుండా చెప్పుకుందాం. మీరు నన్ను ఈ క్వశ్చన్ ఆల్రెడీ అడిగారు గంగాధర్ గారు. అవును సార్, అదే వాళ్ళకి ఏంటంటే సాంస్క్రిట్ విద్యార్థులకు 80 మార్కులు తెలుగు పరీక్ష, 20 మార్కులు సంస్కృత పరీక్ష ఉంటుంది సార్. అది మనకు శర్మ గారని విజయవాడలో ఉంటారు. ఆయనతో నేను మాట్లాడి, ఆయన మనకు చాలా దాదాపు 35 సంవత్సరాల సీనియర్ టీచరు. సార్తో నేను మాట్లాడి ఒకవేళ అవకాశం ఉంటే సార్తోనే మనకు జూమ్ మీటింగ్ చెప్పిస్తాం. మీరు మైక్రో లెవెల్లో స్టూడెంట్ 100% మార్కులు తెచ్చుకోవటానికి ఏ రకంగా తెలుగులో సాధన చెయ్యాలి అని చాలా ప్రిపేర్ అయ్యి చాలా చక్కగా చెప్పారండి. ఒక విష్ణు అనే సార్ తెలుగులో మిస్టేక్ పోకుండా రాయడం ఎలా అని, తర్వాత శేఖర్ నెక్కంటి గారు తెలంగాణ స్టేట్ సిలబస్ ఇదేనా లేకపోతే తేడా ఉంటుందా, అది ఎప్పుడు చెప్తారు అని 2 క్వశ్చన్స్ మన ముందు పెట్టారండి. రెండవ ప్రశ్నకు సార్, తెలంగాణ సిలబస్ అనేటువంటిది పూర్తిగా మనకు వాళ్ళకు విరుద్ధం సార్. మన సిలబస్ వేరు, వాళ్ళ సిలబస్ వేరు. కాబట్టి తెలంగాణ స్టేట్ లో పనిచేస్తున్న తెలుగు టీచర్ గారినే నేను అడుగుతానండి తప్పకుండా సార్. ఇంకా మొదటి ప్రశ్నకి జవాబు సార్, మనము పిల్లలు ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయని అంటున్నారో వాళ్ళు చక్కగా తెలుగు దినపత్రిక చదవడం అలవాటు చేసుకోవాలి సార్. వారి యొక్క పాఠశాలలో ఉక్తలేఖనం, డిక్టేషన్ అనేటువంటి పదాలు చూడకుండా వాళ్ళ మిత్రుల పేర్లు రాయడం, ఇంట్లో కుటుంబ సభ్యుల పేర్లు రాయడం, బంధువుల పేర్లు రాయడం, ఊరి పేర్లు రాయడం, ఇలా చిన్న చిన్న ఒక యాక్టివిటీ అనేటువంటిది పెట్టుకుంటే అప్పుడు మనం ఆ పదాన్ని ఉచ్చరించి విజయవాడ రాసినప్పుడు విజయవాడలో ఎక్కడ దీర్ఘం ఇయ్యాలి, విజయవాడనా, విజయవాడ అన్నప్పుడు వాకు విజయవాడనా, ఇలా వాళ్ళు రాసిన తర్వాత దాన్ని ఎందుకు పొరపాటు జరుగుతుంది, ఎక్కడ దీర్ఘమిస్తున్నారు, ఎక్కడ ఏత్తోని పొల్లిస్తున్నారు, బంధువుల పేర్లు రాజేష్ రజేష్ రాసి, సతీష్ సతీష్, ఇట్లా రాసి బంధువుల పేర్లు, ఊర్ల పేర్లు, మిత్రుల పేర్లు రాసుకుంటూ పోతే కొంతవరకు సులువుగా పేపర్ చదవడం వల్ల కూడా మనం ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్. తెలుగు భాష మీద
పట్టు పెంచుకుంటే 10th తెలుగు మార్కులు రావటం కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో మనం గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి వీటన్నిటిలోనూ కూడా తెలుగు మీడియంలో రాయొచ్చు. మరియు యూపీఎస్సి అంటే ఐఏఎస్, ఐపీఎస్ అవటానికి తెలుగు ఆప్షనల్గా తీసుకోవచ్చు. అందువలన 10th క్లాస్లో అత్యధిక మార్కులు సంపాదించడానికి మాత్రమే కాదు తెలుగు అనేది ఎంప్లాయబుల్ ఎడ్యుకేషన్ అనేది మీ అందరికీ విన్నవించుకుంటూ, తెలుగుని బాగా ఔపాసన పట్టాలి. భాష మీద పట్టు ఉంటే భావాన్ని వ్యక్తపరచడానికి అదే మనకి మీడియం. ఇప్పుడు డాక్టర్ గారిని వారి అభిప్రాయం చెప్పమని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నామండి. గంగాధర్ నాయుడు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చక్కగా కాచి వడపోసిన విధంగా, అరటిపండు ఒలిసిన విధంగా ఎలా మన లక్ష్యం 100 మార్కుల దిశగా అడుగులు వేయాలి అని ఆ విద్యార్థులకు చక్కగా సూచనలు చేశారు. మరి ముఖ్యంగా పద్యము, గద్యము ఈ రెండింటికంటే ప్రారంభంలో మీరు మీ పద్యం అది నేటి సమాజానికి అన్వయిస్తుంది. కేవలం విద్యార్థులకే కాదు, దానాలలోకెల్లా విద్యాదానం అన్నారు. మిగతా దానాలన్నీ కూడా అవి ఎక్కడికి పోతాయో తెలియదు. ఈనాడు ప్రభుత్వ విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రాష్ట్రాలు అమలు చేసే విధానాలు ఉచితాలు. ఆ ఉచితాలు కావాల్సింది విద్యాదానం, ప్రాణదానం. ఈ రెండే అమూల్యమైనవి. విద్యపై, ఆరోగ్యంపై ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత ఉచితంగా ఇచ్చినా దానికి విలువ ఉన్నది. మిగతా ఇల్లు ఇచ్చాం, భూమి ఇచ్చాం, ఏదో ఇంకా ఇచ్చాం అనేది నిగూఢంగా ఈ విద్యాదానం అనే దాంట్లో వచ్చింది. అది ప్రభుత్వాలకు కూడా ఒక చక్కటి సందేశాత్మకమైన పద్యము. సో తెలుగు టీచర్లు ఎవరైతే క్లాస్ రూమ్లో పద్యాలతో రంజింపజేస్తారో, ఇంకా కొంతమంది టీచర్లు అటెండెన్స్తో పట్టించుకోకుండా క్లాస్ రూమ్లోకి అడుగు పెడుతూనే, మనకు జనవరిలో సంక్రాంతి పండుగకి హరిదాసులు ఎలా అయితే ప్రారంభిస్తారో, కొంతమంది టీచర్లు కాలు లోపల పెడుతూనే పద్యం చదువుకుంటూ వచ్చి రంజింపజేస్తూ ఆ విధంగా విద్యార్థులను ఆకర్షించే తెలుగు మాస్టర్లు కూడా ఉండటం మనకి ఎంతో అదృష్టం. జీవితంలో రాణించాలంటే ఎవరైతే తెలుగులో పట్టుంటుందో వాళ్ళు అన్ని రకాలలో, అన్ని రంగాలలో ఏది తీసుకున్నా, ఉపాధి, విద్య, పారిశ్రామిక రంగము, రాజకీయ రంగము, కళారంగము, అన్ని రంగాలలో మనం రంజింపజేయాలంటే, రాణించాలంటే కావాల్సిన తెలుగు. కనుక 10వ తరగతిలో చక్కటి పునాది వేయటానికి గంగాధర్ నాయుడు గారు స్ఫూర్తిదాయకమైన సూచనలు, సలహాలు మమ్మల్ని ఎంతో రంజింపజేసినాయి. చాలా సులభతరమైన విధానములో ఎక్కడా కూడా బోరు కొట్టకుండా, సేపు కూడా చెవులు రిక్కించి పెద్దలు, పిల్లలు అందరం మేము వింటూ ఉన్నాం. చాలా సంతోషం. మీరు ఇలాగే ప్రతి సంవత్సరం కనీసం 2-3 సెషన్లు పిల్లలకి ఇవ్వాలని హృదయపూర్వకంగా మీ యొక్క విధానాన్ని, తెలుగు ఈజ్ మేడ్ ఈజీ. కొంతమంది నాకు తెలుగు రాదు అనే వాళ్ళకు మీలాంటి వాళ్ళు ఎంతో ఆత్మ ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపుతారని నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు గంగాధర్ నాయుడు గారు. థ్యాంక్ యూ డాక్టర్ బివి కృష్ణరాజు గారిని 55 years నుంచి విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న బివి కృష్ణరాజు గారు వారి అభిప్రాయం చెప్తారని అన్మ్యూట్ చేసుకుని, అలాగే మరెవరైనా ఈ మన ఆహుతులు ఎవరైనా వారి యొక్క స్పందనని తెలియచేయమని చందన్ నరసింహారావు గారు కానీ, బోడావరి కృష్ణమూర్తి గారు కానీ, జేవి గారు కానీ, శేఖర్ నెక్కంటి గారు కానీ, ఎవరైనా వారి రాధికా కాపవరపు, పిఆర్కే కోటేశ్వరరావు, పోతురాజు, విష్ణు రామచంద్రుడు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. ఆ యూట్యూబ్ ఛానల్ మిషన్ ఆలివ్ మిఠాయి 10th క్లాసే. దాంతో ఇప్పుడు మొదటి ఎపిసోడ్ అప్లోడ్ అయిపోయింది. అలా వరుసనే ఈ వారంలో ఒక 10 ఎపిసోడ్స్ అప్లోడ్ అయిపోతాయండి.
మనం అందరికీ కూడా నా స్టేటస్లో ఆ యూట్యూబ్ ఛానల్ గురించి పెడతాను. తప్పకుండానండి. వచ్చే వారం ఫిజికల్ సైన్స్, ఆ పై వారం డాక్టర్ రావూరి అనంత పద్మనాభరావు గారని, వారు చదువుతో ఆనందాన్ని పొందటం ఎట్లా, ఎంజాయ్ లెర్నింగ్ అనే టాపిక్. ఆయన యూపీఎస్సికి వరుసగా 3 సంవత్సరాలు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్లో ఉన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ దూరదర్శన్గా చేశారు. ఆయన అంగీకరించారు. వందన సమర్పణతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దామండి. ఆ మిషన్ ఆలివ్ మిఠాయి 10th క్లాస్ అనేటువంటి ప్రోగ్రాము ఇవాళ 18వ ఎపిసోడ్ అయింది. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకి ఇదే జూమ్ ఐడితో స్టార్ట్ అవుతుంది. మేము మిమ్మల్ని అందరినీ కోరేది, ఇది ఎక్కువ స్టూడెంట్స్కి రీచ్ అవ్వటానికి మీ యొక్క గుడ్ విల్ని ఉపయోగించండి. ప్రతి ఆదివారం 4:30కి జూమ్ స్టార్ట్ అయ్యి మీటింగు 5ంటికి కరెక్ట్గా మొదలయ్యి 6 గంటలకు ముగించటం, ఇది మన యొక్క ప్రోగ్రాం అండి. వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకు కలుసుకుందాం. ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గంగాధర్ నాయుడు గారికి, ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటికి ముగిద్దామండి. నమస్కారం. అందరికీ నమస్కారం సార్. ధన్యవాదాలు.